హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నళిని పవన్ బ్లాగ్స్. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే మహాస్వామి వారు ఉన్నారు కదండి, పెరియవ మహాస్వామి వారు కొన్ని ముఖ్యమైనటువంటి స్తోత్రాలు మనకి చెప్పారు. అవి ఏంటంటే మొదటిది శ్రీ వైద్యనాథాష్టకము, రెండవది దుర్గా పంచరత్న స్తోత్రము, మూడవది లలితా సహస్రనామము. ఈ మూడుని మనం నిత్యము చదువుకున్నట్లయితే ఆ పరమశివుని ఆశీస్సులు, ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయండి. ఖచ్చితంగా రోజు ఈ 3 శ్లోకాలను మీరు పఠనం చేసుకోవాలి. ఈరోజు దుర్గా పంచరత్న స్తోత్రం నేర్చుకుందాము. పూజ్య గురువు గారు చాగంటి గారు ఈ విధంగా దుర్గా పంచరత్న స్తోత్రాన్ని చదివి వినిపించారు. ఈ వీడియోలో చూడండి. తప్పులు లేకుండా విని మీరు కూడా ప్రయత్నించండి. నిత్యము ఈ దుర్గా పంచరత్న స్తోత్రాన్ని ఒక్కసారైనా మననం చేసుకోండి. ధ్యాన యోగానుగతా అపశ్యన్ త్వమేవ దేవీం స్వగుణైర్నిగూఢాం త్వమేవ శక్తిః పరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. దేవాత్మశక్తిః శృతివాక్యగీతా మహర్షిలోకస్య పురః ప్రసన్నా గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే శ్వేతాశ్వవాక్యోదిత దేవి దుర్గే స్వాభావికీ జ్ఞానబలక్రియాతే మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. దేవాత్మశబ్దేన శివాత్మభూతా యత్కూర్మవాయవ్యవచో నివృత్త్యా త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. త్వం బ్రహ్మపుచ్చా వివిధా మయూరీ బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్టగీతా జ్ఞానస్వరూపాత్మదయాఖిలానాం మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ శ్లోకం ఫలస్థుతిలో మీరు చూడవచ్చు. చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు వివరించినట్లుగా ఈ శ్లోకాన్ని ఎవరైతే నిత్యం పఠిస్తారో వారికి మోక్షం లభిస్తుంది. సో తప్పకుండా మీ నిత్య పఠనలో ఈ శ్లోకం ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి ముఖ్యమైనటువంటి స్తోత్రాలు, శ్లోకాలు ఉన్నటువంటి వీడియోలు నేను షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు దుర్గా పంచరత్న స్తోత్రం నేర్చుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.